హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏంటి ఈరోజు యాంగిల్ మారింది, పొజిషన్ మారింది, ఏంటి ఇట్లా కూర్చున్నాడు అని అనుకుంటున్నారా? ఏం లేదు, మన మనం ఎంత పెద్దగా అయినా మనం లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా మనలో అంటూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది చూసిన. అది అంటే కొన్ని టెన్షన్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల, లేకపోతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇన్నర్ చైల్డ్ లోపలే తొక్కేస్తుంటాం. కానీ బట్ చేంజ్ ఈరోజు కొంచెం ఆ ఇన్నర్ చైల్డ్ని బయటకు తీసుకొద్దాం. నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని. కానీ నాకు చాలా ఉంది, నాకు టాయ్స్ కానీ కార్టూన్స్ కానీ చాలా ఇష్టం. ఎంతమందికి కార్టూన్స్ ఇష్టమో, మళ్ళీ కార్స్ కానీ బైక్స్ టాయ్స్ కానీ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరు ఇంకా ఇప్పటికీ ఈ ఏజ్లో 25, 26, 27, 24 ఆ ఏజ్లో కూడా కార్టూన్స్ చూస్తున్నారో కామెంట్ చేయండి. హ్యాష్ట్యాగ్ కార్టూన్, హ్యాష్ట్యాగ్ కిడ్స్ అని చెప్పి కామెంట్ చేయండి. సరే, ఈరోజు ఏంటంటే నిన్న మా హౌస్ క్లీన్ చేసినాం. అంటే ఫెస్టివల్ వస్తుంది కదా, క్లీన్ చేసుకుంటూ నా రూమ్లో టాయ్స్ అవి ఉంటాయి కదా, చిన్న చిన్న కలెక్షన్స్. అవి చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు. అవి క్లీన్ చేసి సర్దుకుందాం అని చెప్పి తీసిన. క్లీన్ చేయాలి ఇప్పుడు. క్లీన్ చేసి ఒక్కొక్కటి చూపించుకుంటూ సర్దుకుందాం. ఓకే, మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని బయటకు తీద్దాం. ఇన్నర్ చైల్డ్ చూడండి. చలో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక్కొక్కటి. ఈయన గుర్తే ఉంటాడు పట్టుపత్తులు. ఈ క్యారెక్టర్ని చూస్తే మీకు ఏది గుర్తొస్తుందో, ఏ కార్టూనో కామెంట్ చేయండి. సరే చెప్పండి, ఎవరెవరికి ఏ కార్టూన్స్ ఇష్టం, ఏంటి, ఎవరెవరు ఇప్పటికీ ఇంకా ఏం చూస్తున్నారు? కామెంట్ మాత్రం పక్కా చేయాలి. హ్యాష్ట్యాగ్తో చేయండి. హ్యాష్ట్యాగ్ డ్రాగన్ బోజీ, హ్యాష్ట్యాగ్ కార్టూన్, హ్యాష్ట్యాగ్ టామ్ అండ్ జెర్రీ, హ్యాష్ట్యాగ్ డోరేమాన్, హ్యాష్ట్యాగ్ డ్రాగన్ బోజీ. మీరు ఏమేమి చూస్తారో ఏంటి అన్నీ కామెంట్ చేయండి. హ్యాష్ట్యాగ్ పడాల్సిందే కామెంట్లో, గట్టిగా హ్యాష్ట్యాగ్ పడాలి. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినాం, ఫైనల్గా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్. చాలా 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 థ్యాంక్స్. చాలా సపోర్ట్ చేశారు మా వీడియోస్కి కానీ, మా మమ్మీతో ఫన్ కంటెంట్ కానీ, అండ్ ప్లస్ బావా మరదల్ సిరీస్ కానీ, అండ్ అన్నా చెల్లెల్స్ వీడియోస్కి కానీ చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ వచ్చింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫన్ వీడియోస్, ట్రావెల్ కంటెంట్, ఇంట్లో ఫన్. స్పేస్ బాయ్ జపం చేస్తున్నాడు. చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పేరు నా ప్రతి ఒక్కరికి ఇచ్చే సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ షేర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలుగా లేదు. అసలు 10K అంటే వేరే, ఇంకా పెద్ద మైల్ స్టోనే ఉంది. చేద్దాం, గట్టిగా చేద్దాం. ఇంకా 10Kతో ఆగిపోయేది కాదు ఇది, ఈ ఛానల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉంటుంది నేను అనుకుంటున్నా. పేరెట్ గౌతమ్ బుద్ధుడివి 4 ఉన్నాయి, చూపిస్తా ఆగండి. ఒకేసారి 4. ఈసారి ఈ ఇయర్ నుంచి కొత్త వ్లాగ్స్ వస్తాయి, కొత్త అన్నీ వస్తాయి. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకొని మరీ చూడండి. గంట సింబల్ బజానా, గంట సింబల్ గట్టిగా కొట్టండి. గట్టిగా అంటే మీ ఫోన్ పలిగిపెట్టట్టు కాదు, స్క్రీన్ పగిలిపెట్టు కాదు. మంచిగా చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాగే కొత్త కంటెంట్స్, అండ్ ఏ కంటెంట్స్ చేయాలో కూడా మీరు కింద కామెంట్ చేశారనుకోండి, ఆ కంటెంట్ మీద వర్క్ చేస్తా, పక్కా చేస్తా. కొంచెం డిలే అయినా టైం తీసుకొని మరీ చేస్తా. మీరు కామెంట్లో పెట్టిన ప్రతి ఒక్క కంటెంట్కి రిప్లై ఇస్తా, ప్లస్ కంటెంట్ అయ్యేటట్టే చేస్తాను నేను పక్కా. మీరు డేర్ చేయాలా, లేకపోతే ప్రాంక్ వీడియోస్ చేయాలా, ఏంటి కంటెంట్ మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి, చేసేద్దాం. పాండా 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 అప్పుడు వచ్చింది చూసారా పాండా మీద సాంగ్, క్రేజీ ఉండే అప్పుడైతే. అసలు వైరల్ అయిపోయింది.
మనోళ్ళు చాలా వైరల్ చేస్తారు కానీ రీసెంట్గా నాన్ వెజ్ది అసలు నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే సీతాదేవిని అండ్ ద్రౌపదిని అనే అంత రైట్స్ లేవు ఎవరికి. అసలు ఆ మాటలు, ఆ పెద్దవాళ్ళని అనే మాటలు అవి కరెక్ట్ కాదు. అయ్ బుద్ధుడు పడిపోతున్నాడు. 4 బుద్ధాస్ చూసారా, క్యూట్ ఉన్నది. ఇవి కూడా నా కలెక్షన్లోకి భలే ఉన్నాయి కదా. లాఫింగ్ బుద్ధ చూసారా, ఈ లాఫింగ్ బుద్ధ ఒకటి పెట్టుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని ఎవరు అన్నారు. నిజమా కాదా? పెద్దవాళ్ళు అన్నారు. చెప్పండి, కామెంట్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్ చేయాలి. కార్టూన్స్ కానీ బ్లాగ్స్ ఏం చేయాలన్నది కంటెంట్. ఇంకొక పిల్ల గుర్తుందా మీకు? ఏంటో చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఐడియా ఉందో లేదో మీకు? డాల్మిషన్ మూవీ. ఎన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి చూసారా, డాల్మిషన్. ఆ పప్పి ఇదనమాట. క్యూట్గా ఉంటుంది. అది సంగతి. మీరు కంటెంట్ కామెంట్ చేయండి, చేసేద్దాం. మా మమ్మీ మీద ప్రాంక్ చేయమంటారా, లేక ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయమంటారా, ఏంటి ఒక్కొక్కరు కామెంట్లు గుద్దాలి. స్కేట్ మ్యాన్ జూ తల పక్క పెట్టుంటాడు, స్కేటింగ్ చేస్తుంటాడు. చిల్లుక ఏ గూడు నీకో ఎటు వెళ్ళిపోయావా. సారీ, మనం అంత పెద్ద సింగర్లం కాదు, పాడితే అద్భుతంగా ఉండడానికి అడ్జస్ట్ చేసుకోండి, భయపడకండి. ఓ మై గాడ్, బొమ్మలు చాలా డెలికేట్గా ఉంటాయి, జాగ్రత్తగా వాడుకోవాలి. డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. డ్రాగన్, ఇది నాకు కిండర్ జాయ్లో వచ్చింది. చూడండి, కిండర్ జాయ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కిండర్ జాయ్స్ అసలు మొన్నటి వరకు హ్యారీ పాటర్ వర్షన్ నడిచింది చూసారా, వేరే. అసలు ఎంత మంది కొన్నారు, ఏంది కథ, అసలు వేరే ఉండే. అసలు బియర్, వైల్డ్ యానిమల్, ఎలుగుబంటి, వడ్డీ అమ్మ బంటి ఇవ్వండి. మా ఇంట్లో మేము బంటిని పెంచుకోండి. హ్యారీ పాటర్ అప్పట్లో ఎన్ని యుద్ధాలు జరిగాయి తెలుసా, ఎంతమంది కొట్టుకున్నారు. ఆ లూలు మొహల్లో కానీ ఏ మొహల్లో పెడితే అందరూ పైన క్యాండీస్ వదిలేసి స్కామ్ చేసేవాళ్ళు. గుర్తుందా? ఎవరైనా అలా చేశారా? పాపం వాళ్ళకి ఎంత లాస్ అప్పుడు. ఆ హ్యారీ పాటర్ సిరీస్ నడిపిన పైన చాక్లెట్ ఆ బాల్స్ వదిలేసేవాళ్ళు, కింద అవి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎన్ని తీసుకెళ్ళిపోయారో. ఈగో ఆయన, నాకు తన పేరేంటి, నాకు పేరు ఐడియా వస్తలేదు. హ్యారీ పాటర్ పక్కన ఉంటుంది కదా, తను వచ్చింది నాకు. హ్యారీ పాటర్ రాలి, ఏం చేయలేం. ప్రతిసారి మనకి లక్ అంటారా, పుట్టుమచ్చలాంటి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అదే దరిద్రం అనుకోండి, చుట్టూ వైఫై లాగా మనం చుట్టే ఉంటుంది, మన పక్కనే కూర్చుంటుంది, ఈ పక్కనే అలా ఉంటుంది. ఎలిఫెంట్ ఇంకో వైల్డ్ యానిమల్ని చూస్తారా, క్లీనింగ్ చేస్తున్నాను. టైగర్, బెంగాల్ టైగర్. ఇంకోటి డ్రాగన్, ద ట్రైకూ డ్రాగన్. డ్రాగన్. అప్పుడు కార్టూన్స్, ఆ లైఫ్ అంతా చాలా మిస్ అవుతున్నాం. ఏం చేస్తాం? ఎంతమందికి మళ్ళీ చిన్నప్పుడు లైఫ్కి వెళ్ళాలనుకుంటున్నారు? చిన్నప్పుడు లైఫే బాగుంది కదా, కానీ ఇప్పుడు మళ్ళీ చిన్నప్పుడు అని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాలి. ఎందుకు చెప్పండి, మనకి అవసరమా? వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్, ద ఐకానిక్
టడంటడటడటడా ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎంతమందికి ఈయన అంటే ఇష్టం? ఈయన ఫ్రీడమ్ ఫైటర్, ఈయన చేసిన ఫైట్స్ కానీ ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇష్టం? ఛత్రపతి శివాజీ ఇష్టం ఉన్న వాళ్ళు కింద కామెంట్లో #ఛత్రపతి శివాజీ మహారాజ్ కూదితే దెబ్బకి కామెంట్లో బాక్స్ పగిలిపోవాలా మరి. మరి शिवाजी महाराज तेजतम अंश पर कन्नजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है. जय भवानी जय शिवाजी అనమాట. క్లీనింగ్ అయిపోయి ఇవే కాదు ఇంకా కార్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా వెయిట్. ప్యాంథర్ కార్, పోర్షే, Mustang, 2 cars, Hot Wheels V, and one Hot Wheels main leader Porsche 911 black color. ఇది అసలు సీల్ కూడా తీయలేదు ఇంకా నేను. అండ్ దిస్ ఈజ్ అన్రివెల్ సస్పెన్స్ మోడల్ అనమాట. చిన్నది ఏదో ఒకటి లైట్లు వస్తే లైట్లు అయ్యో అయిపోయింది. అసలు ఏమన్నా పిచ్చారా చిన్న పిల్లడివి పిచ్చోళ్ళగా? ఎస్ నాదేది వీఆర్ కిడ్స్. నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది ఏది? ఏది క్లీనింగ్ లేదు, పెట్టలేదు. అది నిన్ననే కదా మీకు వచ్చింది. అది ఏది? అది మీ దగ్గర ఉండాలి, నా దగ్గర అక్కడ ఉంది. నా దగ్గర లేదు. నిన్న అంతా ఆడే చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు మా మమ్మీకి వచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చాడు. స్పేస్ మ్యాన్ది లైట్ వస్తుంది ఫేస్ మీద, తెలుసు కదా మీకు. అది మా మమ్మీ నిన్న అంత పట్టుకొని మా మమ్మీ ఆడారు. ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు. అలా ఉంటుంది. మళ్ళీ నన్ను చిన్నపిల్లవాడు అంటారు, మా మమ్మీ కీ చైన్లతో ఆడుకుంటారు. అలా ఉంటుంది. మరి మళ్ళీ నన్ను అంటారు చిన్న పిల్లవాళ్ళలాగా. యా ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా పెద్దోళ్ళు కూడా. అది సస్పెన్స్, అది రివీల్ చేయకూడదు. ఇదిగోండి అందుకే సస్పెన్స్ క్లాత్ వేసి ఉంచారు కార్కి. అది నేను వీడియోలో రివీల్ చేస్తాను. కారే కదా మరి. కారే, అదేంటో అదే కారో తెలియదు ఎవరికి. అయితే నాకు తెలియదు అనుకోండి. మా ఫ్రెండ్ మోహన్ సై అని చెప్పి బెంగళూరు నుంచి నాకు చూపిలే. నేనే చూడలేదు ఇంకా. నేనే చూడలేదు. ఇంకేదో చూపించావుగా, నాకు చూపిలే. ఇంకేది చూపించాను? చిన్న కావాలి. ఏమి ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చారు? మీ బొమ్మ ఏది? అన్నం తింటే బయటకు వెళ్దామని. ఎక్కడికి? నా బొమ్మ తెస్తాను. తీసుకురండి, త్వరగా తీసుకురండి. నన్ను అన్నారు చిన్నపిల్లలు, మా మమ్మీ చిన్నపిల్లలు, మళ్ళీ నన్ను అంటున్నారు. అదన్నమాట సంగతి. అవ్వండి. ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలు? ఇదిగోండి మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. దీనికి ఇలా లైట్ వస్తుంది, లైట్ చీకట్లో బాగా కనమాట. ఇది మా ఫ్రెండ్ మా మమ్మీకి గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు సార్ చిన్నపిల్లలు ఆడుకుంటుంది? తను తీసుకొచ్చాడు. నా బొమ్మ ఏది, నా బొమ్మ ఏది అని నన్ను అడుగుతాడు. నీ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు గిఫ్ట్. నా ఫ్రెండ్ నాకు చాలా ఇచ్చాడు. కానీ సరే అబ్బాయి భలే, అసలు గిఫ్ట్స్ భలే కొంటాడు. వాడికి కార్ల పిచ్చి. మమ్మీ వాళ్ళు ఏమన్నారా? వచ్చిన శాలరీ మొత్తం కార్లకే పెడతాడు అనుకుంటా కదా. అంతే, కార్లకే పెడతాడు. ఆడు ఎక్కువ ఖర్చు చేయడు, ఓన్లీ కార్స్ కొంటాడు. హాట్ వీల్స్ ఇలాంటివి, స్కేల్ మోడల్స్, డైకాస్ట్ మోడల్స్. ఇంకేం ఖర్చు పెట్టాలి? ఇది వేస్ట్ ఖర్చు కాదు కదా. అది వేస్ట్ ఖర్చు ఎందుకు కాదు? ఎందుకు అవుతుంది వేస్ట్ ఖర్చు? వేస్ట్ ఖర్చు అవుతుంది. ఇట్స్ ప్యూర్లీ చైల్డిష్. అండ్ అదొక చూసారా దొంగ చిన్నపిల్లలు, నా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోతారు. ఈ మధ్య మన పండుబాబు ఆడుకునేవాడు కార్స్. మా చిన్నోడు వచ్చాడు కదా మనవడు, వాడు ఆడుకునేవాడి కార్స్ అన్ని. కానీ ఇవి ఇవ్వలేదు గాడిది. ఇది ఒకసారి నేను ఇక్కడ పెట్టుకుంటే మా అక్క ఇచ్చేసింది. ఆడు ఇట్టి తిప్పేశాడు. నా గుండె గనేటరీ పడిపోయింది. గుండె ఎక్కడ పీకేశాడు. నేను ఎంత సీల్ కూడా ఓపెన్ చేయకుండా అలాగే పెట్టుకున్నా. కానీ ఇవి ఏం పాడు చేయలేదు కదా. ఇది అన్నమాట మన కలెక్షన్. ఏదో చిన్న కలెక్షన్ కార్స్. ఇది బాక్స్లో ఏముందో నాకు తెలియదు, షాప్ వాడికి కూడా తెలియదు, ప్యాక్ చేసిన వాడికి తప్పించి. ఏముందో రివీల్ చేద్దామా?
మమ్మీ చేద్దామా? చెప్పండి. చెయ్యరా? ఓకే, మా మమ్మీ చెప్పారుగా చేసాం. టటన్. ఏముంది అనుకుంటున్నారు? కారే ఉంటుంది. ఏంటి కుళ్ళు జోకులు? ఏంటి కాదు కార్ 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 చిన్న కార్. కీ చైన్, కార్ కీ చైన్ కనబడుతుందా? పోనీ గంటలు కనబడుతుందా? ఈ కలర్లో కనబడుతుంది. ఇది బాగా ఎందుకు కార్ చూసారు, చిన్న బెంజ్ కార్ భలే ఉంది. చూసారుగా, కార్ కిచెన్, కార్ లవర్స్కి కిచెన్ బాగుంది. నా కార్కి పెట్టుకుంటా. ఇదన్నమాట నా కలెక్షన్. మీ దగ్గర ఎన్ని కార్లు బొమ్మల కలెక్షన్లు ఉన్నాయో కింద కామెంట్ డౌన్ చేయండి. చెప్పాగా, హ్యాష్ ట్యాగ్లు పడిపోవాలి, కొడితే కామెంట్ బాక్స్లు బద్దలైపోవాలి. ఎవరెవరు ఏ కార్టూన్స్ చూస్తారు, ఎవరికి ఏ బొమ్మలు ఇష్టం చెప్పండి, ఏ క్యారెక్టర్స్ ఇష్టం, హ్యాష్ ట్యాగ్ కామెంట్. ఏష్ వినపడుతుందా? హలో హలో. మన బొమ్మలన్నీ సెట్ చేసుకుందాం. Waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me ఇప్పుడు మన స్టార్ ఐటమ్స్ కార్స్. final gates to open to a new tomorrow. ఈ పోర్షి హాట్ వీల్స్ మాత్రం వేరే దగ్గర వేണം, బయట వద్దు. చాలా డేంజర్ క్యాండిడేట్స్ వస్తారు అసలు. ఓ బుడ్డోడు ఉన్నాడు, ఆడ చూసాడంటే. ఇది అన్నమాట, ఇది మన కలెక్షన్. ఇంకా వస్తాయి కొన్ని కార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొన్ని కాదు. హాట్ వీల్స్లో పోర్షి. ఇది చూసారా, ఇది నేనే వేసాను, ఉంటుంది మరి. చూసారా ఎంత బాగుంది. లైట్ డెకరేషన్ కూడా రీసెంట్గా చేశాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అనమాట మన సెటప్. బై ద వే చెప్పడం మర్చిపోయాం, మనం ఫ్రేమ్ క్రాఫ్ట్ అని చెప్పి ఫ్రేమ్స్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా. ఎవరికైనా ఫ్రేమ్స్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు, నేను ఇక్కడ డిస్ప్లే మీద ఇక్కడ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్, దానిలో టెక్స్ట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. చలో, మీకు బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అవన్నీ కావాలనుకుంటే నాకు టెక్స్ట్ చేయండి. నేను మీకు శాంపుల్స్ రిఫరెన్సెస్ కూడా పంపిస్తాను. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.